శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయక చవితిలోని అసలు ఆ పూజని, ఆ పండుగని మనము చేసుకోవడంలోని అంతరార్థం ఏమిటి తెలియచెప్పుకుందాం. వినాయక చవితి అనగానే మనందరికీ గుర్తొచ్చేది వినాయకుడి యొక్క ప్రతిమ. ఏ సైజు అంటే ఎంత పరిమాణంలో వినాయకుడిని పెట్టుకోవాలి అనేది చాలామందికి ఒక ఉత్సుకత ఉంటుంది. చిన్నది కొందామా, పెద్దది కొందామా, బాగా పెద్దది కొందామా, ఇలాంటివన్నీ ప్రశ్నలు వచ్చేస్తాయి. ముఖ్యంగా మట్టితో కూడినటువంటి వినాయకుడి ప్రతిమ చిన్న సైజులో ఉండాలి. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకూడదు. అది వీధిలో పందిర్లు వేసినప్పుడు మరీ చిన్న చిన్న ప్రతిమలు అయితే బాగుండవు. 10 మంది వచ్చి వెళ్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాస్త కళ్ళకింపుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పెద్ద విగ్రహాలను పెడుతున్నారు. కానీ ఇళ్లల్లో పూజలు చేసుకునేటప్పుడు చిన్న ప్రతిమ, సుమారుగా ఇంత ప్రతిమ అన్నమాట, మనం మోచేయి, ఒక మూర సైజు అంతకన్నా లోపలనే ఉండేటట్టుగా వినాయకుడి యొక్క ప్రతిమ సైజుని ఎంచుకొని, అది కేవలం మట్టితో చేసినదై ఉండాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారికి తెలుసు, ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాం కాబట్టి ఈ రకంగా ప్రతిమని తీసుకొని వెళ్తాం. అలాగే వినాయకుడికి గొడుగు పెడతాం, పాలవెల్లి పెడతాం, చక్కగా అంతా అలంకరించుకుంటాం. ఒక పీఠాన్ని మంచిగా ముగ్గులతో అలంకరించుకొని కొన్ని బియ్యము పోసి దాని మీద వినాయకుడి యొక్క ప్రతిమని పెట్టి, వినాయకుడి యొక్క చిత్రపటాన్ని కూడా పెట్టుకుని, ఆ పాలవెల్లిని అలంకరించుకొని వినాయకుడికి రకరకాలైనటువంటి పత్రితో పూజ చేసుకుంటాం. ఇది అంతరార్థం ఏమిటి అసలు అంటే, ప్రకృతి ఆరాధన. బాగా పరిశీలించండి. ఈ కాలంలో వర్ష ఋతువు, భాద్రపద మాసం అంటేనే వర్షాలు బాగా పడతాయి, వర్ష ఋతువు జరుగుతూ ఉంటుంది. చెట్లు చక్కగా చిగుర్చి ఉంటాయి, ఆకుపచ్చగా ఉంటుంది వాతావరణం అంతా. ఎక్కడ చూడండి వానలు పడుతూ ఉంటాయి, చెట్లు చిగురిస్తాయి, కాయలు కాస్తాయి, పండ్లు పండుతూ ఉంటాయి. అలాగే పూలు, దొరకని పువ్వు అంటూ ఉండదు, దొరకని పండు అంటూ ఉండదు. అన్ని రకాల పండ్లు ఈ సీజన్లో కాస్తాయి, అన్ని రకాల పూలు కూడా వస్తాయి. కొన్ని మల్లెపూలు వస్తాయి, కనకాంబరాలు వస్తాయి, సంపెంగ పూలు వస్తాయి, అలాగే కలువ పూలు వస్తాయి, ఇక సన్నజాజులు వస్తాయి, చామంతులు వస్తాయి, గులాబులు వస్తాయి, బంతిపూలు వస్తాయి, చాలా రకాలు ఇప్పుడు పూస్తాయి. అలాగే పండ్లు కూడా చూడండి, ద్రాక్ష పళ్ళు వస్తాయి, వెలగపళ్ళు, దోసపళ్ళు. దోసపళ్ళు అంటే అది సీజన్ అనేది ఏమి ఉండదు, దానికి సంవత్సరం పొడుగుతా వస్తూ ఉంటాయి కాబట్టి మనము ఇప్పుడు కూడా వస్తున్నాయి అని చెప్పుకుంటున్నాం. దోసపండు వస్తుంది. అలాగే అరటి పళ్ళు వస్తాయి, యాపిల్ పళ్ళు వస్తాయి, బత్తాయి పళ్ళు వస్తాయి, నారింజ పళ్ళు వస్తాయి, సపోటా వస్తుంది, మొక్కజొన్న వస్తుంది. అన్ని రకాల పళ్ళు కూడా మనకి ఆ సీజనల్గా వచ్చేవి కూడా ఈ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అన్ని రకాల పండ్లని తీసుకొచ్చి నివేదన చేసుకోవచ్చు, అన్ని రకాల ఆకులని తీసుకొచ్చి పూజ చేసుకోవచ్చు. అంటే చెట్లు బాగా చిగుర్చి చక్కగా పువ్వులని, కాయలని అన్నిటినీ ఇస్తున్నాయి. వాటిని తీసుకొచ్చి భగవంతుడికి పూజ చేసి నివేదన చేస్తున్నాం. పూజ చేయడం అంటేనే నివేదన కదా, భక్తి తత్పరతలతో పూజ చేస్తున్నాం. అంటే చెట్లని గౌరవిస్తున్నాము, చెట్లని పూజిస్తున్నాము, పండ్లని గౌరవిస్తున్నాం. మనము భగవంతుడు మనకి ఈ ప్రకృతి రూపంలో ఏమి ఇచ్చాడో వాటన్నిటినీ తిరిగి భగవంతుడికి కొంచెం కొంచెం సమర్పించుకుంటూ, భగవంతుడా నీ యొక్క అనుగ్రహం ఉండబట్టే ఈ ప్రకృతి ఇంతగా పరవశిస్తోంది, పులకరిస్తోంది, ఆహ్లాదంగా ఉంది, చక్కగా సస్యశ్యామలంగా ఉంది. ఇటువంటి ప్రకృతిలో దొరికేటటువంటి ఈ ఆహారం మాకు కడుపు నింపుతోంది, ఆయుష్నిస్తోంది, నీకు మేము కృతజ్ఞతగా సమర్పిస్తున్నాము అని చెప్పి మనము మన కృతజ్ఞతని భగవంతుడికి తెలియజెప్పుకోవడం కోసమే ఈ ప్రకృతి ఎంత ఆరాధన అన్నమాట. ప్రకృతి ఆరాధన అంటే మనము ప్రకృతిని ఆరాధించడం. ఏ రూపకంగా ఆరాధిస్తున్నాం? వినాయక చవితి పూజలో వినాయకుడికి పత్రాలు, పుష్పాలు అన్నీ సమర్పించి, పండ్లు, కూరలు, కాయలు అన్నీ సమర్పిస్తున్నాం. సమర్పించి భగవంతుడికి మన యొక్క హృదయాన్ని చెప్తున్నాం. ఆయనకి తెలియంది కాదు, అయినా కూడా మనం మన కృతజ్ఞతని అక్కడ తెలియజెప్తున్నాం, మన యొక్క భక్తి తత్పరతలని తెలియజెప్తున్నాం.
వినాయకుడి యొక్క పూజలోని అంతరార్థం ఇదే. సంవత్సరం పొడుగుతా అనేక రకాలైనటువంటి పనులు కార్యక్రమాలు మనము ప్రారంభించి చేస్తూ ఉంటాం. వ్యవసాయం మొదలైపోతూ ఉంటుంది. శ్రావణ మాసంలోనే, ఆషాఢ మాసం నుంచే మొదలైపోతూ ఉంటుంది. శ్రావణ మాసంలో విపరీతంగా వర్షాలు పడుతూ ఉంటాయి, విత్తు నాటుతారు. ఇక భాద్రపద మాసం వచ్చేటప్పటికల్లా ప్రతి వారు కూడా వినాయకుడిని పూజించి అన్ని పనులు సక్రమంగా ముందరికి తీసుకెళ్ళమని అడగడం అన్నమాట. ఇదంతా వ్యవసాయ ప్రధానమైన దేశం కదా, మరి పంటలు బాగా పండితేనే కదా కాయగూరలు పండాలి, ధాన్యాలు పండాలి, అలాగే సరుకులన్నీ పండాలి. మిర్చి కానీ, కందులు కానీ, ఇంకా ఉల్లి కానీ, అన్ని రకాలు కూరగాయలేంటి, ధాన్యం ఏమిటి, అపరాలన్నీ పండాలి. వీటన్నిటికీ మూలం ఏమిటి? వ్యవసాయమే కదా. మన భారతదేశమే వ్యవసాయ ప్రధానమైన దేశం కాబట్టి ఇవన్నీ కూడా, ఈ పంటలన్నీ పండాలి మంచిగా, మా ఇళ్ళు మంచిగా సస్యశ్యామలంగా ఉండాలి, భూమి అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరం ఐకమత్యంతో ఉండాలి అని చెప్పి అంతర్లీనమైనటువంటి ఈ భావనలే పందిళ్ళు వేసి ఒక మనిషి సహకరించుకొని పూజలు చేయడం కానీ, ప్రకృతిని ఆరాధించే విధంగా పత్రాలు, పుష్పాలు, ఫలాలు అన్నీ తీసుకొచ్చి భగవంతుడికి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం కానీ, అలాగే నియమిత రోజులు అయిపోయిన తదుపరి బాజా భజంత్రీలతో తీసుకొని వెళ్ళి స్వామివారిని గంగమ్మ ఒడిలో కలిపేస్తారు. ఇక్కడ కూడా మనకి ఒక చిన్న కథ ఉంది. గంగమ్మ తల్లి ఒకరోజు విఘ్నేష్ని అడుగుతుందిట, నాయనా నువ్వు నాకు కుమారుడివే కదా, మీ అమ్మ నేను స్వయాన అక్క చెల్లెళ్ళం, మరి నాకు నువ్వు వరాన్ని ఇవ్వవా అని అడిగితే, అమ్మా నా పూజ అయిపోగానే వచ్చి నీ ఒడికి చేరతాను అని చెప్పేట. కాబట్టి మనకి ఈ నిమజ్జనం అనేది పెట్టారు. గంగమ్మ ఒడిలోకి ఆయన్ని తిరిగి పంపించేయాలి. ఇక్కడ కూడా మరొక అంతరార్థం ఉంది. ఏదైతే మనము మట్టితో వినాయకుణ్ణి చేసి పూజించాలి అని చెప్పుకుంటున్నామో, నదుల దగ్గర ఉన్న మట్టినే తీసుకొస్తారు. నది ఒడ్డునున్న మట్టిని తీసుకొచ్చి ఆ బంక మట్టితో వినాయకుడిని తయారు చేస్తారు. తిరిగి ఆ బంక మట్టిని నదిలో కలిపేయడం వల్ల చక్కగా నదులన్నీ కూడా ఈ వీటితో ప్రక్షాళన అవుతాయి. పూడిక తీయడం అంటాం మనం. బావుల్లో పూడిక తీయించుకుంటాం. పూడిక అంటే అందులో ఏర్పడినటువంటి చెత్త అన్నమాట. ఆ పూడిక తీయించుకుంటారు బావుల్లో. మరి నదుల్లో ఎలా తీస్తారు? నదుల్లో పూడిక తీయడం చాలా కష్టం కదా. కాబట్టి ఈ వినాయక చవితి పండగ రోజున మనము పూజ చేసినటువంటి పూజా సామాగ్రి ఏదైతే ఉంది, పువ్వులతో కూడుకున్నటువంటిది, అవన్నీ అందులో ఆకులు, పువ్వులు, వినాయకుడిని, మట్టితో చేసిన వినాయకుడిని మళ్ళీ గంగమ్మ ఒడిలో వేసేయడం వల్ల ఆ నీరంతా ప్రక్షాళన అయిపోతుంది. అదే పూడిక తీయడం. ఆ ప్రక్షాళన అయిపోతుంది. ఇక్కడ మన ఇంకొక అంతరార్థం కూడా ఉంది. ఈ మట్టితో చేసిన వినాయకుడిని పూజించి మళ్ళీ నీళ్ళల్లో కలపడం వల్ల జలచరాలన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాయి. మరి ఇతర రకాలైనటువంటి వాటితో, పదార్థాలతో వినాయకుడిని చేసినట్టయితే జలచరాలు దెబ్బతింటాయి. అది ఏదో ఆహారం అనుకుని వచ్చి పట్టుకుంటుంది టక్కన. ఏ గాజు పెంకులో, సీసాలో, ఇనుమో, తుప్పో ఏదో ఒకటి అనుకోండి, జలచరాలన్నీ దెబ్బతినిపోతాయి. ఇటువంటిది లేకుండా కేవలం మట్టితోనే వినాయకుడిని చేయండి అని కూడా మనకి శాస్త్రంలో ఉంది. దీని అంతరార్థాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా పూజని ముగించుకోవడం అన్నమాట. అది ఇంటి వరకు అయితే పూజ ఒక్కరోజుతో సరిపోతుంది. మరి వీధుల్లో పందిర్లు అవన్నీ వేసి వాడవాడలా వినాయకుడిని పూజించేటప్పుడు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చేస్తారు కదా, ఆ 9 రోజులు అయిపోగానే వినాయకుడిని నిమజ్జనం చేసిన రోజున ఇక అక్కడితో పూజ సమాప్తి అయినట్టుగా మనం భావించుకుంటాము. ఈ విధంగా ప్రతిరోజు పూజలు, ప్రసాదాలు, అన్న సంతర్పణలు, అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ప్రజలలో ఒక విధమైనటువంటి ఐకమత్యం పెరుగుతుంది. అలాగే భక్తి భావం కూడా పెరుగుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా ఒకళ్ళనొకళ్ళు ఉన్నాము అనేటటువంటి మానసిక ధైర్యంతో పాటుగా భగవంతుడు కూడా మన మీద చక్కగా అనుగ్రహం కలిగింపజేస్తాడు అనేటటువంటి భావన కూడా ప్రజల్లో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, భక్తి భావనతో చేసేటటువంటి ఏ పని అయినా కూడా ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఆడంబరాలు లేకుండా చక్కటి పవిత్ర హృదయంతో, భక్తి భావనతో వినాయకుని పూజ చేసుకుందాము, ప్రసాదం ఆరగిద్దాము,
సంఘీభావంతో ఉందాము. అనేక రకాలుగా అభివృద్ధిని సాధించడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరుకుందాము. నమస్కారం.